దేవుని నామమునకు మహిమ కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. మరొక సమయంలో ఈ సమయంలో దేవునికి వాక్యంలో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటారు. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము 39 నుంచి 41 వరకు మనం చదువుకుందాం. ప్రేమ దేవులారా, అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వేరే ద్రాక్ష చెట్టులను చూసి దాని గుణములు ఎరగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసాను. తినటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూసి దైవజనుడా, కుండలో విసుగు ఉన్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడి పిండి కొంచెం తెమ్మనను. వారు తేగ ఆ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. ప్రియమందైన బిడ్డలారా, ఇక్కడ దీనికి వాక్యంలో ఉన్నటువంటి మాటలు మనం చూస్తుంటే ఇక్కడ 3 విషయాలు మనం జ్ఞాపం చేస్తాం. ఒకటి కుండ, రెండవది కూరాకులు చేదనుభవం, మూడవది అది మాధుర్యంగా మార్చబడటము. ఏమిటి ఈ విషయాలు? ఈ 3 క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి కుండ మానవుని యొక్క హృదయానికి సాదృశ్యంగా ఉంది. ఈ మానవుని యొక్క హృదయంలో మరి వాక్యం అనేటువంటిది లేకుండా ఈ లోకములో ఉన్నటువంటి ఈ విషయం అనేది, ఈ పాపం అనేది విషముగా మార్చబడి మన హృదయంలో నింపబడుతుంది. సాతానుడు మన హృదయంలో దానిని పెడుతున్నాడు. కనుక మనము దానిని ఆ దేవునికి ఇష్టకరంగా మన యొక్క హృదయం అనేటువంటి కుండను ఉంచలేని పరిస్థితిలో వస్తుంది. ఈ కుండ శుద్ధి చేయబడాలి. ఈ కుండ పరిశుద్ధంగా ఉండాలి. ఈ కుండ దేవుడి ఏర్పాటు చేసినటువంటి కుండ కనుక ఈ కుండలో శ్రేష్టమైనది ఉండాలి. కానీ మరి గుణగణాలు ఎరగక, అంటే అర్థం ఏంటంటే ప్రియమైన మనము దేవునిలో ఉన్నటువంటి విషయాలను తెలియక లోకములో ఉన్నవి ఇవి కూడా ఒకటే అనుకుని మనం తీసుకొచ్చి హృదయంలో పెట్టుకుంటూ ఉంటాం. లోకంలో ఉన్నటువంటి అలవాట్లన్నీ కూడా మన హృదయంలోనికి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ హృదయము పరిశుద్ధంగా ఉండదు. ఆ హృదయము దేవునికి ఇష్టకరంగా ఉండదు. ఆ హృదయము దేవునికి అనుకూలంగా ఉండకుండా మరి కలుషితమైపోయినటువంటి విధంగా ఉంటున్నాం. అక్కడ కూర సమృద్ధిగా ఉండాలి కానీ వారు తినటానికి నోసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అలాగనే దేవుడు నీకు ఉన్నాడు కానీ లోకము కూడా నీ హృదయంలో ఉన్నది కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలోనికి రాకుండా పోతున్నాయి. కనుక ప్రియమైన దేవులారా, ఈ హృదయం అనేటువంటి కుండను ముందు నువ్వు శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవడం అంటే అక్కడ మరి భక్తుడు మరి ఎలీషా భక్తుడు ఏం చేశాడంటే ప్రియమైన దేవులారా, పిండి కొంచెం తీసుకొచ్చి ఆ యొక్క మరి కుండలో వేశాడు. అలాగనే దైవజనులు ఈ వాక్యం అనేటువంటి పిండిని నీ హృదయంలోనికి వేస్తున్నప్పుడు, ఆ వాక్యం అనేటువంటి ఆ పిండిని హృదయంలో విత్తుతున్నప్పుడు అది నీ హృదయంలో ముద్రించబడాలి. ఆ కుండలో సరిగా నింపబడాలి. అలా నింపబడిన రోజున ఆ పాపము, ఆ విషం అనేది విరిగిపోయి అది మాధుర్యముగా మార్చబడుతుంది. కనుక దేవుని బిడ్డలారా, మనము దేవునితో ఉండి మన హృదయము దేవునికి అప్పగించిన రోజున ఈ పాపం అనేటువంటిది మన హృదయంలో ఉండకుండా ఈ కుండలో పరిశుద్ధమైనటువంటిదిగా, దేవునికి ఇష్టమైన కుండగా, దేవుడు ఏర్పాటు చేసుకున్న కుండగా తాను మనలను మార్చుకోగలడు. కాబట్టి మనము దేవునికి మన హృదయం అనే కుండను అప్పగించుదాం. మన హృదయం అనే కుండలో దేవుని వాక్యాన్ని నింపుకుందాం. మన హృదయంలో ఉన్న కల్ముషాన్ని దూరపరిచి ప్రభుకి ఇష్టకరంగా, విశ్వాసంగా, ప్రభుకు నమ్మకంగా మనం ఉండాలని దేవుని ప్రణాళికలతో మీకు హెచ్చరిక చేస్తున్నాయి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మనిషిలో, ఈ హృదయంలో ఈ కుండ అనేటువంటిది, ఈ కుండలో ఎలాంటి పాపము ఉండకూడదు, ఎలాంటి జబ్బు ఉండకూడదని దేవుని సంకల్పం. కాబట్టి వాక్యాన్ని కుండలో నింపుకుందాం. ఈ హృదయం అనే కుండలో వాక్యమును నింపుకొని సాతాను క్రియను దూరపరిచి విశ్వాసముతో దేవునికి ఇష్టకరంగా, మాధుర్యంగా మనం మార్చుకుందాం. విషముగా ఉన్నటువంటి ఈ కుండలో ఉన్నటువంటి పాపాన్ని అంతటిని ప్రభు దగ్గర ఒప్పుకొని విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళి మాధుర్యంగా మన కుండను మార్చుకుని ప్రభు కొరకు మనం ఆయన యొక్క కృపలో సాగిపోదాం. దేవుడు ఆ కృప మనకి, మన కుటుంబాలకి దయచేయాలని కోరుకుందాం. ఈ హృదయం అనేటువంటి కుండను పరిశుద్ధపరచుకుందాం. దేవుడు మనల్ని అట్టి కృపలో నడిపించి ఆశీర్వదించాలని కోరుకుందాం. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలండి.